హాయ్! వెల్కమ్ బ్యాక్. కాగ్నిజెంట్ 2025లో జాబ్ హైరింగ్ అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చింది. అసోసియేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. చాలా బల్క్‌గా అది కూడా ఏ డిగ్రీ అయినా ఎలిజిబుల్. మీరు ఏ డిగ్రీలో అయినా మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా మీరైతే ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవడానికి. దీనికి మరిన్ని డీటెయిల్స్ మనం షేర్ చేసుకునే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. మరింత క్వాలిటీ కంటెంట్‌ని అండ్ కెరియర్ ఆపర్చునిటీస్‌ని మీకు అందించడానికి. అలానే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ స్క్రాచ్ నుంచి తెలుగులో నేర్చుకోవాలనుకుంటే, మనం రీసెంట్‌గానే కోర్స్ కూడా లాంచ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. విత్ సర్టిఫికేషన్ అయితే మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం జాబ్ డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాం. కాగ్నిజెంట్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. రోల్ వచ్చి అసోసియేట్. ఏ డిగ్రీ అయినా ఎలిజిబుల్. చెన్నైలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 4 ఎల్‌పీఏ ఎస్టిమేటెడ్ సాలరీ. అండ్ కాగ్నిజెంట్ ఏం చేస్తుందంటే మనకు తెలుసు వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్‌సీస్ అక్రాస్ ద వరల్డ్. మనం టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో ఇలాంటి కంపెనీస్‌లో వర్క్ చేయడానికి చాలా వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్, ఫ్రెషర్స్. చాలా వరకు అలానే స్టార్ట్ చేస్తుంటారు కూడా. అసలు ఏంటి రోలు? దీంట్లో మీరు ఏం వర్క్ చేయాలి? అనేది నేను ఓవర్‌వ్యూగా అయితే ఇస్తాను. దీనికి అంటే ఫ్రెషర్స్ కావాలి. సో, ఆబ్వియస్‌గా ఏ డిగ్రీ అయినా కూడా ఎలిజిబుల్. స్పెసిఫిక్‌గా బీటెక్ నుంచి రావాలి, బీఎస్సీ బ్యాక్‌గ్రౌండ్, కంప్యూటర్ సైన్స్ అలా కూడా ఏం లేదు. ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచైనా రావచ్చు. ఈవెన్ కామర్స్, ఆర్ట్స్ వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ మీరేం చేయాలంటే, మీరు సర్వీస్ నౌ టూల్ మీద వర్క్ చేయాల్సి రావచ్చు. అంటే మీరు ఈ అసోసియేట్‌గా మీరు కాగ్నిజెంట్‌లోకి వెళ్ళాక, ఈ సర్వీస్ నౌ టూల్ కింద మీరు ఏ క్లయింట్‌కైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళ ప్రాజెక్ట్ డెలివర్ అయ్యాక వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానివ్వచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడం కానివ్వచ్చు, ఇంకా వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అసోసియేట్ చేయడం కానివ్వచ్చు, ట్రబుల్ షూట్ చేయడం కానివ్వచ్చు, డెవలపర్స్‌తో కానివ్వచ్చు ఆర్ అదర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ లైక్ వాళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అయ్యి అంటే కస్టమర్‌కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని మీరు అందరితో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి హెల్ప్ అయితే ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సపోర్ట్ కానివ్వచ్చు, ప్రాజెక్ట్ డెలివరీ అయ్యాక మీరే చూసుకోవాల్సొస్తుంది. సో, ఈ సర్వీస్ నౌ అనే టూల్ మీరు దానికి యూజ్ చేస్తారు. అలానే ఇఫ్ ఇఫ్ నీడెడ్ మిమ్మల్ని లైక్ ఇతర ప్రాజెక్ట్స్‌లో కానివ్వచ్చు, ఇతర టూల్స్‌లో కానివ్వచ్చు, వీటిల్లో కూడా ఇన్వాల్వ్ అయితే చేయొచ్చు. బట్ యాహ్! బేసిక్‌గా వీళ్ళు హైర్ చేసుకునేదైతే దీనికని ఈ అసోసియేట్ రోల్ కింద. కానీ మిమ్మల్ని దేని కిందైనా పెట్టొచ్చు. దేని కింద ఏసినా కూడా మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. ఆబ్వియస్‌లీ ఎంఎన్‌సీ కంపెనీలో మీకు ఆప్షన్ ఉండదు చూజ్ చేసుకోవడానికి. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మిమ్మల్ని ఎక్కడైనా కూడా పెట్టొచ్చు. సో, మెయిన్‌గా అయితే ఇలా ఉంటుంది. దీనికేంటంటే హైబ్రిడ్ రోల్ గూడా ఆల్రెడీ అసోసియేట్‌గా చేసేవాళ్ళు హైబ్రిడ్ గూడా చేస్తున్నట్టు ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, హైబ్రిడ్ ఉంటుంది. అండ్ అలానే ఈ వర్క్ గూడా అంత స్ట్రెస్‌ఫుల్‌గా అయితే ఉండదు. అండ్ కాగ్నిజెంట్ లాంటి కంపెనీలో వెళ్ళొచ్చు. సో, ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఇమ్మీడియేట్‌గా వెళ్ళాలని వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ. సో, 2025లో కాగ్నిజెంట్ అనౌన్స్ చేసిన ఫస్ట్ డ్రైవ్ ఇదే. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళు బడ్జెట్ దీని మీద పెట్టుంటారు. ఇమ్మీడియేట్‌గానే హైరింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, అప్లై చేసుకోండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ స్పెసిఫిక్ జాబ్ ఆపర్చునిటీ అని మీకు అనిపిస్తే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అప్లై చేసుకోమని అయితే చెప్పండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చేసుకోకుండా ఉంటే మీకు మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ కెరియర్‌లో మీకు హెల్ప్ అయ్యే కంటెంట్ అంతా రెగ్యులర్‌గా మీకు నోటిఫికేషన్‌లో అయితే వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.